నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో రాత్రివేళ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తల తాడును దొంగ అపహరించాడు. మన్నె శిరీష అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మెడ నుంచి 3 తులాల గొలుసును దొంగిలించాడు. అనంతరం శిరీష తల్లి మెడలో తాడును లాగుదామని ప్రయత్నించగా ఆమెకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో గోడ దూకి పారిపోయాడు. ఇక పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అడే అన్న పోయినాయనా సునీత సార్ మాది కొండారం గ్రామము. మా బుజ్జిది తాడు లైట్లు వేసి పండుకున్నాం. మేము నైట్ కూడా 1 దాకా మెలకతోటే ఉన్నాం, కానీ ఎప్పుడు వచ్చింది చూడలేము. లైట్లు బంద్ చేసి ఇంట్లోకి వచ్చారు సార్. ఇంట్లోకి వచ్చి బుజ్జి తాడు కొట్టిండు. నా కాడికి వచ్చేసరికి నేను లేచిన సార్. లేచి ఎవడో దొంగ అనగానే ఎమ్మటే పారిపోతూనే ఉంది సార్. నేను లేపిన బయట పండుకునేను. అయితే ఎవడో వచ్చిండు లే అనగానే లేచిండు. ఇటు ఇంట్లో కల్లా చూస్తుండే ఆయనేమో. ఆడేమో అప్పటికే గోడ దూకి బయటకు పారిపోయింది సార్. ఇక పొద్దుక నైటు పడుకునేటప్పుడు 9 మధ్యలో ఇక 9-10 అయినట్టుంది. అప్పుడు ఒక కొత్త మనిషి అయితే వచ్చింది సార్. ఇక్కడ ఈ సందులో తిరిగి ఇట్లా పోయిండు. మరి ఇక వాళ్ళే ఎవరో తెలియదు మాకైతే. నేను చూసిన అప్పటికి ఆ గోడ దూకి అవతల పారిపోయిండు. ఇక మాకు అవుపియలే. మేము వెంబడి పోయి మొత్తుకున్నా కూడా ఏడు అవుపియలే. అక్కడిక్కడ బారులు కూడా దోలాడేది. ఏం అవుపియలేదు. అప్పుడే చూసుకున్నాం సార్. 3 తులాల తాడు పుస్తే కట్ చేసిండు. బ్లేడు కవర్ కూడా ఇక్కడ వేసిండు. లోపలికి వచ్చిండు. లైట్లు బంద్ చేసి అన్నీ వేసుకొని పారిపోయింది అంతే. ఎన్ని తులాలు ఉంటుంది? 3 తులాలు పుస్తల తాడు, ఒక పుస్త.